హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఏపీ ఎంసెట్ ఫైనల్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ మరియు కాలేజ్ సెలెక్షన్స్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలనే దాని గురించి ఒక చిన్న వీడియో. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి sche.ap.gov.in అని టైప్ చేసి ఎంటర్ చేసినట్టయితే మీకు ఆ విధంగా ఓపెన్ అవుతుంది. అక్కడ ఏపీ ఎంసెట్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మనకు వెబ్ ఆప్షన్స్ డేట్ చూసినట్టయితే 23rd జూలై నుంచి 26th జూలై వరకు అయితే ఉంది. రిజిస్ట్రేషన్ అంటే ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే పేమెంట్ చేయలేదో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. దాని తర్వాత పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి. అదే నో యువర్ రిజిస్ట్రేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే వెబ్ ఆప్షన్స్ మీరు ఎలిజిబులా కాదా అనేది తెలుస్తుంది. అవి వెబ్ ఆప్షన్స్ ఎలిజిబుల్ అని వచ్చినట్టయితే మీరు వెబ్ ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అలా మీరు వెబ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు వెబ్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ యొక్క ఏపీ ఎంసెట్ యొక్క హాల్ టికెట్ నెంబరు మరియు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ముందుగా నేనైతే ఇక్కడ ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ని అయితే ఎంటర్ చేస్తున్నాను. ఈ విధంగా ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన సబ్మిట్ పైన క్లిక్ చేయండి. నాట్ ఏ వ్యాలిడ్ యూజర్. మళ్ళీ ఇంకొకసారి ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. కరెక్ట్గా చెక్ చేసి ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ని మళ్ళీ ఇంకోసారి నేను ఎంటర్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా నేను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను. అలా క్లిక్ చేసిన వెంటనే మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని మనము ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకు వెబ్ ఆప్షన్స్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇంతకుముందు సెకండ్ ఫేజ్లో చేసిన వాళ్ళకి తెలుసు. రైట్ సైడ్ అయితే మనం చూస్ చేసుకున్న అన్ని కాలేజెస్ అయితే వస్తుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్స్ ఉంది కదా, అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఓపెన్ అవుతుంది. మనం ఏ డిస్ట్రిక్ట్ కావాలో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని కాలేజెస్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. మీకు రైట్ సైడ్ కార్నర్ పైన చూసినట్టయితే యూనివర్సిటీ టైప్ ఉంది, అక్కడ ఆల్ ఉంది కాబట్టి ఇక్కడ అన్ని కాలేజెస్ అయితే ఓపెన్ అవుతుంది. అదేవిధంగా మీరు పక్కన చూసినట్టయితే ప్రైవేట్ యూనివర్సిటీ, సెల్ఫ్ ఫండింగ్, అవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఏది కావాలో దాన్ని చూస్ చేసుకోవచ్చు. చూడండి, యూనివర్సిటీ ఎస్ఎస్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనము ఇక్కడ చూసి మనకి ఏ కాలేజెస్ కావాలి, ఏ కోర్స్ కావాలో దాన్ని బట్టి మనము చూస్ చేసుకోవచ్చు. ముందుగా వీళ్ళైతే అపోలో సిఎస్సి అయితే అడిగారు కాబట్టి మనము అపోలో సిఎస్సి ఆప్షన్ అయితే మనము ఇచ్చాము. నెక్స్ట్ ఆప్షన్ ఏమని చూసినట్టయితే వీళ్ళు వేరే కాలేజెస్ ఆప్షన్, కోర్సు అయితే మాత్రం సిఎస్సి అడిగారు కాబట్టి మనం సిఎస్సి ఆప్షన్ ఇస్తున్నాము. నెక్స్ట్ ఆప్షన్ చూసినట్టయితే వేమో సిఎస్సి అడిగారు కాబట్టి మనము నెక్స్ట్ కూడా వేమో కాలేజ్లో సిఎస్సి గ్రూప్ అయితే మనము ఎంచుకుంటున్నాము. అదేవిధంగా నెక్స్ట్ కాలేజెస్, అదేవిధంగా కోర్స్ ఏది కావాలన్నా మనము ఆప్షన్స్ అయితే ఇక్కడ ఈజీగా ఎంచుకోవచ్చండి. డిస్ట్రిక్ట్స్ కూడా మనము మార్చి వేరే డిస్ట్రిక్ట్స్లో ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటే కూడా వేరే డిస్ట్రిక్ట్స్ మార్చి వేరే కాలేజెస్ అయితే కూడా మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని కాలేజెస్, కోర్సెస్ మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవాలా. చేసుకున్న తర్వాత మీరు చూసినట్టయితే ఇక్కడే పక్కన అప్ అండ్ డౌన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకునేసి మీకు ప్రిఫరెన్సెస్ అనేది మార్చుకోవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది, సెకండ్ ప్రిఫరెన్స్ ఏదని చూసి మీరు ఆ విధంగా మార్చుకోవచ్చు. ఆ విధంగా మీరు ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని మార్చుకున్న తర్వాత ఏదైనా ప్రిఫరెన్స్ వద్దు అనుకుంటే డిలీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా మీరు డిలీట్ అయితే చేసుకున్నాక చూడండి ఈ విధంగా వస్తుంది. అప్స్ అండ్ డౌన్స్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా పక్కనే డిలీట్ ఉంది, డిలీట్ కూడా చేసుకోవచ్చు. అలా అన్నీ మీరు అప్స్ అండ్ డౌన్స్ ప్రిఫరెన్స్ అయిన తర్వాత సేవ్ అంటే సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సేవ్ చేసిన సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే పైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ప్రింట్ పైన ఇచ్చి ప్రింట్ అయితే తీసుకోవచ్చు. లేదు ఓకే అన్నీ సబ్మిట్ అయితే చేస్తాం అనుకుంటే ఫ్రీజ్ పైన క్లిక్ చేసి ఫ్రీజ్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి ఫ్రీజ్ చేస్తే మళ్ళీ మీరు ఆప్షన్స్ అయితే పెట్టుకోలేరండి. ఇదే ఫైనల్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళైతే ఫ్రీజ్ చేసినారు, ఫ్రీజ్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఈ విధంగా వీళ్ళ యొక్క ఏపీ ఎంసెట్ ఫైనల్ వెబ్ ఆప్షన్స్ని కంప్లీట్ చేసుకున్నారు. అంతేనండి వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.